హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో బేసికల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా ముందు కూర్చున్న అతను అందరికీ తెలుసు అనమాట చాలా ఫేమస్ అంటే జాలిరెడ్డి ఎస్ ధనంజయ గారు మనతో పాటు ఉన్నారు సో ఆయనతో పాటు మాట్లాడి తెలుసుకుందాం చాలా విషయాలు జేబ్రా అంటూ మన ముందుకు రాబోతున్నారు 22 నవంబర్ సో మాట్లాడి అసలు ఏంటి ఆ విషయాలు అన్నది తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో బేసికల్గా ఈ మధ్యకాలంలో మనకి గ్రే షేడ్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ మీ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి బ్యాంక్ రిలేటెడ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పి ఉంది సో ఈ మధ్యకాలంలో మనకి ఈ బ్యాంక్ బేస్ కావచ్చు ఆర్ ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి బట్ జేబ్రా థియేటర్స్కి వెళ్ళి చూడాలి అంటే వాట్ వాజ్ ద డిఫరెంట్ పాయింట్ ఏంటి అలా మీరు చెప్పినంటే జీబ్రా డబ్బుల గురించే ఫిల్మ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి బ్యాంకింగ్ లూపోల్స్ గురించి కానీ విషయం లైక్ ఇట్స్ అ న్యూ స్టోరీ ఓకే ఇప్పుడు చాలా ఫిల్మ్స్ వచ్చాయి ఫైనాన్షియల్ క్రైమ్ మీద కానీ క్రైమ్స్ కూడా కొత్తగా న్యూ స్టోరీస్ వస్తుంది కదా న్యూ క్రియేటివ్ వేస్లో క్రైమ్ చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు ఎవ్రీ టైమ్ ఫ్రాడ్స్ ఆర్ సో క్రియేటివ్ థీవ్స్ ఆర్ సో క్రియేటివ్ ఇట్స్ ఎ న్యూ ఛాలెంజ్ టు ద పోలీస్. Okay. So every day we listen to so many stories, so many new stories, new types of crime. So I think how much our films have come, Zebra is a new film. It's a very different film. Is it until like original story na? Based on true events. Banking system kada. So ఆ విషయం గురించి మాట్లాడాలంటే ఆ విషయం గురించి ఒక స్టోరీ చెప్పాలంటే ఆ సిస్టమ్ మాకు వీ షుడ్ నో దట్ సిస్టమ్ మాకు తెలియాలి ఆ సిస్టమ్. సో ఐ థింక్ ఈశ్వర్ నోస్ వెరీ వెల్ హౌ ద బ్యాంకింగ్ సిస్టమ్ వర్క్స్ అని. సో అందుకే జీబ్రా ఇస్ నో రెఫరెన్స్, ఇట్స్ ఒరిజినల్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఈశ్వర్. లక్కీ భాస్కర్ ఎస్ రీసెంట్గా వచ్చింది లక్కీ భాస్కర్, కానీ అది 80s జరుగుతున్న స్టోరీ, కానీ ఇది ఇప్పుడు 2024లో జరుగుతున్న స్టోరీ. పీరియడ్ డ్రామా కాదు. సో ఇక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ క్రైమ్ ఉంది, ఓటీపీ అది ఇది అడిగి ఫ్రాడ్ చేస్తారు. సో ఈ టైంలో జరుగుతున్న ఒక స్టోరీ ఇది జీబ్రా. సో అందుకే డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని చూడాలి. ఇట్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్. చాలా మాస్ అప్రోచ్లో చేశారు ఈశ్వర్. కంటెంట్ మూవీ కానీ డెఫినెట్గా మాస్ ఎంటర్టైనర్ కూడా అవ్వదు. ఇట్స్ డెఫినెట్లీ ఏ మాస్ ఎంటర్టైనర్. ఇట్ హ్యాస్ గుడ్ కంటెంట్. సో ఆ కంటెంట్ పెట్టుకొని మాస్గా ప్రెజెంటేషన్ చేశారు ఈశ్వర్. సో అందుకే చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. సునీల్ గారు ఉన్నారు, సత్యరాజ్ సార్, సత్యదేవ్, సత్య అకాల, ప్రియాభవాని శంకర్. సో అన్ని క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అందరూ very important in telling that story. So in the movie you are a black horse or white horse? White, I think again I can be black horse or white horse. Satya can be black horse or white horse. So confusion lo వదిలేస్తున్నారు జనాల్ని. ఏ కన్ఫ్యూజన్ కాదు, అది సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అవుతుంది కదా. Okay. So that's why Zebra na? Good bad, yeah. Okay. Zebra అంటే బ్లాక్ అండ్ వైట్ కదా. సో అందుకే బ్లాక్ మనీ వైట్ మనీ. ఒక సిస్టమ్ రన్ అవ్వాలంటే బోత్ బ్లాక్ అండ్ వైట్ షుడ్ బి దేర్, అదర్వైజ్ ద సిస్టమ్ వోంట్ రన్. సో బేసికల్గా ఇందులో మాకు పోస్టర్ కావచ్చు, టైటిల్ కావచ్చు, గ్రే షేడ్లో కనిపిస్తుంది. అండ్ మీరు మాకు తెలుగులో రావడమే లైక్ యూఆర్ కమింగ్ విత్ పుష్ప, అండ్ దట్ ఈస్ ఆల్సో ఆ గ్రే షేడ్. అంటే ఆ ఫైటింగ్ వాజ్ అన్ హైలైట్ వన్. మీకు అల్లు అర్జున్ గారికి జరిగే ఫైట్ వాజ్ హైలైట్ వన్. సో ఆ గ్రే షేడ్ని మించే గ్రే షేడ్ ఇందులో ఉంటుందా, ఆర్ ఎల్స్ ఇందులో కొంచెం పాజిటివ్ యాంగిల్ కూడా చూపిస్తారా? లేదు, యూ మైట్ ఫీల్ జాలిరెడ్డి చూస్తే మీకు జాలిరెడ్డి ఈజ్ వెరీ బ్యాడ్. Very bad. But how people liked him. అదే కదా, జాలిరెడ్డి ఎంత బ్యాడ్ అంటే అసలు మా రష్మిక గారితో అట్లా ఎట్లా చేస్తారనిపించింది. కానీ అది జనాలకు నచ్చింది కదా. చాలా. అదే there was a question mark, జాలిరెడ్డికి ఏమైంది మీకు తెలుసుకోవాలా? పుష్ప 2 చూడండి. పుష్ప 2 చూడాలి. సో పుష్ప 2 December 5th వస్తుంది కదా. బిఫోర్ దట్ November 22nd జీబ్రా వస్తుంది, అది కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ జాలిరెడ్డి చాలా రాగా రస్టిక్గా అది చేసిన
డాలీ ధనంజయ్ ఇక్కడ చాలా స్టైలిష్గా ఇంకొక క్యారెక్టర్ ఆది అని జమాకర్చి ఆది అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్. జాలిరెడ్డి ఎవరెవరికి నచ్చింది వాళ్ళకి అది ఈజ్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ కూడా నచ్చుతుంది. ఓకే, ఏంటి ఐస్కి ఏమైనా పెట్టుకున్నారా, లెన్సెస్ లాంటివి ఏమైనా? ఐస్కి పెట్టుకున్నారు కదా, యు లుక్ వెరీ డిఫరెంట్. క్యారెక్టర్ ఒక్కొక్కలాగా కనపడాలి కదా. ఓకే, యాజ్ అన్ ప్రొడ్యూసర్గా చెప్పండి ఒక పాయింట్. అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ కూడా అండ్ యు ఆర్ ఆల్సో లిరిసిస్ట్ కూడా, కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్గానే ఆలోచిస్తారా, లేకపోతే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తారా? ఫస్ట్ ఆర్టిస్ట్గా ఆలోచిస్తాను. ఎందుకంటే క్యారెక్టర్ స్టోరీ అదంతా యాజ్ అన్ యాక్టర్ నాకు వర్క్ కావాలి. సో ఆర్టిస్ట్గా ఆలోచిస్తాను. ఓకే, సో యాజ్ అన్ లిరిసిస్ట్ మాకు తెలియకుండా తెలుగు పాటలు ఏమైనా మీ లాంగ్వేజ్లో రాయడం లాంటివి ఏమైనా చేశారా? ఎప్పుడైనా వచ్చిందా ఆపర్చునిటీ? లేదు, కన్నడాలు నేను రాశాను. బడవరాస్కల్ తెలుగు వర్షన్ యూట్యూబ్లో ఉంది. నా ఫస్ట్ ప్రొడక్షన్ ఫిల్మ్ బడవరాస్కల్ తెలుగు వర్షన్ యూట్యూబ్లో ఉంది. సో కన్నడలో నేను 2 సాంగ్స్ రాశాను. అది తెలుగులో నా ఫ్రెండ్ రామవంశీ అని ఇక్కడ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు. అది ఇండియా హౌజా? ఇండియా హౌస్ తానే కదా. ఇండియా హౌస్ అని ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. వంశీ అతను తెలుగులో రాశాడు. మీరు కన్నడలో రాశారా? నేను కన్నడలో రాశాను. ఓకే, ఏంటి ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఆర్టిస్ట్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్షన్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? అది కొంచెం టైం పడుతుంది, కానీ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ చేయడానికి స్క్రిప్ట్ రాస్తున్నాను. మీరు రాస్తున్నారా? అంటే లైక్ ఎలా ఉండబోతుంది? దట్ విల్ బి ఎ మోర్ రూటెడ్ స్టోరీ. నా విలేజ్. ఓకే, సో మీరేనా లేకపోతే ఇంకెవరైనా? అది తెలియదు ఇప్పుడు. బేసికల్గా ఒక ఆర్టిస్ట్ ఒక డైరెక్షన్ చేయడం అనేది చాలా కష్టం. 2 పనులు చేయడం అనేది చాలా కష్టం కదా. సో యూ క్యాన్ హ్యాండిల్ ఇట్ అని, మీరు హ్యాండిల్ చేయగలరా అని? ఇంజనీర్స్ కెన్ బి ఎనీథింగ్. From opening a tea shop to doing a film, they are everywhere. Engineers, techies, you ask them. They have done engineering. See, I have done engineering and I have become an actor. So in every field there are engineers. In real estate, నేను ఇంజనీరింగ్ చదివి వదిలేసి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నేను ఇంజనీరింగ్ చదివి వదిలేసి నేను డైరెక్షన్లో ఉన్నాను. నేను ఇంజనీరింగ్ చదివి వదిలేసి నేను యాక్టింగ్లో ఉన్నాను. నేను టీ షాప్ ఓపెన్ చేశాను. నేను సో దే ఆర్ ఎవ్రీవేర్. ఐ థింక్ they can adapt to any situation. ఓకే, సూపర్. సో జీబ్రా వచ్చేసి మన లైఫ్లో నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఈజ్ అ గ్రే షేడ్, అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ అ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఆర్ ఇన్ అవర్ లైఫ్ అని అంటారు కదా. సో అలా జీబ్రా ఒక కాన్సెప్ట్లో చూసుకుంటే మీ లైఫ్లో జరిగిన పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పాజిటివ్స్ నెగటివ్స్ ఐ థింక్ లైఫ్లో అందరికీ చాలా ఉంటాయి, బట్ సమ్ థింగ్స్ ఉంటాయి మనం మర్చిపోలేము. పాజిటివ్స్ మనకి జరుగుతూనే ఉంటాయి, సో అవి యాడ్ ఆన్ అవుతుంటాయి కానీ, బట్ నెగటివ్స్ ఆర్ దర్ లైక్ ఎలా ఉంటాయి అంటే మైనసెస్ మనం మర్చిపోలేము కొన్ని వెళ్తున్న కొద్దీ. దట్ విల్ బి దేర్. బిఫోర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, సమ్ ఎక్స్పీరియన్సెస్, బట్ అట్ దట్ టైమ్ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇట్స్ ఓకే, అది ఒక మెమొరీ లాగా ఉంటుంది అంతే. సో positives, definitely I always look at the positive side. The problem with the human psychology is even social media లో కూడా చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తాయి. ఆ మధ్యలో ఏదో ఒక నెగిటివ్ కమెంట్ ఉంటుంది, అక్కడే పోతుంది మైండ్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్ ద నెగిటివ్స్ అండ్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ సైడ్. మీమ్స్, ట్రోల్స్ ఇవి చూస్తూ ఉంటారా మీరు? లేదు, అర్లియర్ ఐ యూస్ టు గెట్ అఫెక్టెడ్ బై దట్, బట్ ఇప్పుడు నేను చూడను. సమ్ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తారు కదా ఫేక్ అకౌంట్స్ నుంచి, అది కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అది కూడా స్టాప్ చేశాను. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉండరా? లేదు, నేనేం పోస్ట్ చేయాలో పోస్ట్ చేసి నేను ఇక్కడ వర్క్ చేయాలి కదా, అక్కడ ఫోకస్ చేస్తాను. ఓకే ఓకే. ఎందుకంటే ఏదైనా
whatever the good you put, they'll put something. డెఫినెట్లీ Yeah. ఏదో ఒక రాంగ్ పెడుతూనే ఉంటారు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యప్. సత్యదేవ్ గారి గురించి చెప్పండి. బికాజ్ ఆయన అంటే లైక్ వర్సటైల్ యాక్టర్. ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆయన అందులో జీవించేస్తారు. సో వర్కింగ్ విత్ హిమ్ ఎలా అనిపించింది? It was good. Actually, I should thank Satya for calling me to this project for Zebra. One day he called and told, Dhanap, listen to this story, it's good. So then I called Ishwar to Mysore and I heard the story. It was so good. And then I came here, I met Satya, we worked together. Satya is very organic, very straight and very honest to his work. I was telling him, I think Satya, you should, sometimes you should be villain in real life. Villain in real Yeah, life? because I heard the conflicts he has been through, he's going through. He's so much honest to his work and he's such a hard worker. He deserves much more. He deserves much more. And everyone's journey is like that. We have to face so many situations and everything. When you are so good, people take advantage of that. సో ఐ వాస్ టెల్లింగ్ హిమ్ ఇట్స్ ఓకే, ఒక కాంట్రవర్సీ అయితే కూడా ఓకే, జనాలకు అది తెలిసినా ఓకే, నీ కోసం ఫైట్ చేయడానికి నీ బ్యాడ్ గా అయితే కూడా ఓకే. ఐ వాస్ టెల్లింగ్ దట్ టు సత్య. సచ్ ఏ గుడ్ హ్యూమన్, ఈజ్ సచ్ ఏ గుడ్ హ్యూమన్. ఓకే. సో మీ ఇద్దరికి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా? అసలు ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయా లేకపోతే మొత్తం అన్ని మైండ్ గేమ్సా? మైండ్ గేమ్స్ ఉంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంది. ఓకే. యాక్షన్ సీక్వెన్స్ ఉంది, మీ ఇద్దరికి ఉన్నాయా? మీకు కానీ మైండ్ గేమ్సే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే. ఇట్స్ లైక్ సాల్వింగ్ ఏ పజల్. ఒక పజల్ సాల్వ్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ చూసినప్పుడు దొరుకుతుంది. అవునా? ఏంటి మాకు మొత్తం అదే కన్ఫ్యూజన్ లో వదిలేస్తున్నారు. ఏంటి లాస్ట్ కి సత్య గారు అంటారు 10 stars అదే పాస్వర్డ్ అని, ఏంటది? అదే అదే అంటే ఏంటి సార్? సినిమా కామెడీ ఉంది. సినిమా ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఓకే. అవర్స్ ఇస్ అ సీరియస్ థింగ్. నాది సునీల్ గారు ఆల్సో ఎంటర్టైనర్స్. మైన్ ఈజ్ అ సీరియస్ క్యారెక్టర్. అదర్ దెన్ దట్ ఎవ్రీవన్ మేక్స్ యూ లాఫ్ ఇన్ ద ఫిల్మ్. సత్యరాజ్ సార్ విల్ మేక్ యూ లాఫ్. ఓకే. And Satya Akala definitely, and Priya Bhavani Shankar, even Jennifer. Cinema is a very great entertainer. Not only it's a edge of the seat thriller and an entertainer, and at the same time there are very new things which we don't know. Banking system lo unna so many things we don't know. Adanta ఆ సినిమాలో ఉంది. అదంతా కొత్త విషయం మనకి. ఏం మీకు సునీల్ గారికి మీరు ఆయన కొడుకా ఇందులో? లేదు కదా? ఏం లేదు, సినిమాలోనే చూడండి, చాలా బాగుంది కాంబినేషన్. అవునా? టగ్వార్ ఉంటుందా మీ ఇద్దరికి? ఆయన అనుకుంటారు మనసులో అన్ని ఇక్కడ అడిగేస్తే ఎలాగమ్మా, సినిమా చూస్తే కదా అవుతుంది, అంతే కదా సార్? ఓకే డన్. సో బేసికల్గా ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఈ మధ్య మీరు వింటూ ఉంటారు లైక్ రివ్యూవర్స్ గురించి. సో కొన్ని రివ్యూస్ ఏంటంటే ఒక మంచి సినిమాకి కూడా ఎఫెక్ట్ అవుతుందని చాలా వరకు వింటున్నారు. అండ్ ఇటు పక్క తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా సరే రివ్యూస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అని ఒక పాయింట్ అయితే ఉంది. వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ రివ్యూ వల్ల మూవీ పోతుంది, మంచి మూవీ జనాల్లోకి వెళ్ళట్లేదు అని. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ రివ్యూస్? యాజ్ అన్ ప్రొడ్యూసర్గా చెప్పండి, బికాస్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా ఎఫెక్ట్ పడుతుంది, యాజ్ అన్ ప్రొడ్యూసర్గా కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. సో వాట్ యూ వాంట్? ఐ థింక్ క్రిటిక్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ as an actor or as a director or any creative field. We have to take the critics and reviews also. Once again, it's a variable factor. I don't know how to say that. When you review a film, I don't know. You see, when you watch a film, when I watch a film, you might like one film. I might not like that film what you like. So the taste varies. No, everyone's taste is different. So I think audience has to decide whether the film is good for them or not for their money. And reviewers, it's okay. It's their view. I think we have to respect that. We can't fight with them. Okay. సో బేసికల్గా మీరు రీసెంట్లో కన్నడలో కావచ్చు, తెలుగు సినిమాలు చూస్తారుగా? చూస్తాను. సో తెలుగులో కావచ్చు, కన్నడలో కావచ్చు,
రివ్యూ ఇస్ వెరీ బ్యాడ్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిటిక్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ రివ్యూవర్స్. సో రివ్యూ వాజ్ వెరీ బ్యాడ్, బట్ మీరు మూవీ చూసి మూవీ చాలా బాగుంది, ఎందుకు ఇంత బ్యాడ్ రివ్యూ వచ్చారని అనుకునే సినిమా ఏదైనా ఉందా? You ever watched that kind I of don't movie? watch reviews. If I feel like going to a film, I watch the film. రీసెంట్గా ఏం సినిమాలు చూసారు రీసెంట్గా తెలుగులో, తెలుగు లాంగ్వేజ్లో? ఇది మన సత్యాది మత్తు వదలరా. మత్తు వదలరట్టు ఎలా ఐ అనిపించింది? ఎంజాయ్డ్ ఇట్. ఓకే. ఐ ఎంజాయ్డ్ ఇట్. అడిగారా సత్య గారిని ఎప్పుడైనా ఆయన ఎలా ఉంటారు? After that, I haven't met Satya Kala. So when I meet him, I'll tell him. ఓకే. I'll tell him. So I don't watch reviews. I go watch films. My films, yes, I watch reviews because I want to know what they are feeling. I want to know why they are whether it's positive or negative, what they like, what they don't like. It's a learning process for me. So some reviews I watch, and to review also, I think you need to know the filmmaking process. You know how the film works. You know what the film. You should know what the film is. 24% You can't just go and you can be the reviewer. ట్రూ. సో బేసికల్గా మీరు చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ తెలుగులో రాబోతున్నారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఆల్సో డ్యూ టు ఎనీ రీజన్స్ వల్ల మీకు వచ్చిన ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? Yeah, so many stories came. ఓకే. కానీ ఏదైనా ఇక్కడ చేస్తే అది డిఫరెన్స్ చేయాలి కదా. ఇక్కడ ఆడియన్స్కి నేను మళ్ళీ జాల్రెడీ తర్వాత రీప్లేస్. నేను ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐ షుడ్ కమ్ విత్ ఎ గుడ్ క్యారెక్టర్ అండ్ ఎ గుడ్ టీమ్ అగైన్. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ జీబ్రా కేమ్. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా మిస్ అయిందా సార్? ఏదైనా ఒక మంచి మూవీలో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వచ్చి మిస్ అయింది అని నిజంగా? ఇది ఐ థింక్ ఒక ప్రాజెక్ట్ బాబీ తో చిరంజీవి గారితో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. బాబీ స్టోరీ చెప్పాడు. అది వాల్తేర్ వీరయ్య? లేటర్ బాబీ సినిమా ప్లేడ్ దట్ రోల్. ఓకే. అదే వాల్తేర్ వీరయ్య. ఓకే. వాల్తేర్ వీరయ్య. బట్ అట్ దట్ టైమ్ I definitely wanted to do it, and at that time I had some other project where I couldn't Clash అయిందా? Okay. I couldn't join the sets because Okay. I would have otherwise I would have definitely worked. And recent ga Surya garto oka film Tamil lo ఓకే. అది కూడా లుక్ చేంజ్ అడిగారు. కానీ లుక్ చేంజ్ చేస్తే అక్కడ నా ప్రాజెక్ట్స్కి ప్రాబ్లం అవుతుంది. ఐ అక్కడ థింక్ కంగువా అనుకుంటా కదా. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్ కార్తిక్ సుబ్రాజ్ ప్రాజెక్ట్కి. అచ్చా. ఓకే. ఓకే. సో ఐ కుడెంట్ డూ ఇట్, బట్ ఐ ఫీల్ సో బ్యాడ్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ ఇట్. I wanted to be there. I wanted to be in that project. But sometimes I think ఓకే. అర్థమైంది. it's not in our control, but definitely I would love to work with everyone. I would love to work with every అంటే లైక్ star, every director, because we have grown watching all of them. Kannadalo I have worked with all our stars. ఓకే. I'm okay to go work with everyone, every good director, every good actor. We also want to see you all in Telugu movies. And one thing అంటే లైక్ బేసికల్గా జిబ్రా గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఈ మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏ మైండ్ సెట్తో జనాలు వస్తారు? అంటే ఫుల్ అంటే లైక్ దే విల్ ఎంటర్టైన్ ఆర్ దే విల్ సర్ప్రైజ్ ఆర్ దే విల్ నో సంథింగ్ ఏంటి? Yes. నేను చెప్పినట్టు ఒక పజల్ సాల్వ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది కదా, ఆ సాటిస్ఫాక్షన్లో వస్తారు. అండ్ ఇట్ ఎంటర్టైన్స్. యూ కెన్ వాచ్ విత్ ద హోల్ ఫ్యామిలీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ న్యూ థింగ్స్ విచ్ వీ డోంట్ నో. సో డెఫినెట్గా దే విల్ సజెస్ట్ ద ఫిల్మ్ టు దేర్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ to చూడండి. watch it. Yes. ఓకే. సో సమ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతాను. సో బేసికల్గా ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు కొన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం కదా. సో అలా మీరు యాక్ట్ చేసిన వాళ్ళలో ఒక 2 ఆర్టిస్టుల పేరు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను అంటే ఎవరి పేర్లు చెప్తారు? I సో think, మెనీ యాక్టర్స్తో మీరు నటించారు, yeah. బట్ పిక్ 2 ఆఫ్ దెమ్. మా శివన్నతో శివరాజ్ కుమార్ అన్న. సింప్లిసిటీ అండ్ ఈజ్ కంటిన్యూస్లీ
ఈ వర్క్స్, ఈ నెవర్ గెట్స్ టైర్డ్. ఓకే. సో శివన్నతో చాలా నేర్చుకున్నాను, అండ్ సుదీప్ సార్తో చాలా నేర్చుకున్నాను. ఓకే. డన్. హిస్ డిసిప్లిన్, హిస్ attitude, his approach towards the problems. Yeah, perfection. Allu Arjun and Sukumar sir, they both work for the perfection. ఓకే. Allu Arjun sir, like every shot they work for perfection. ఓకే. Sometimes as an actor I am like, okay, చేశాను కదా, ఇది ఓకే, ఇది ఇక్కడ ఇది ఓకే, ఇది వై నెక్స్ట్ షాట్ అని ఐ థింక్, బట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే. హీ వాంట్స్ ఎవ్రీ షాట్ టు బి పర్ఫెక్ట్. ఓకే. బేసికల్గా పుష్పలో మీ ఫైట్ చాలా హైలైట్ కదా, సో అవి ఎన్ని టేక్స్ అయినాయి ఏమైనా చెప్పగలరా? చాలా కొట్టేశారు ఆ ఫైట్లో. అయ్యో. లేదు, ఐ మీన్ నాకు కాదు, జాలరెడ్డికి పుష్ప అదేనండి. చాలా కొట్టేశారు. చాలా కొట్టారు. నాకు కాదు పాప, ఈ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. ఓకే. మరి పుష్ప Yeah. 2లో జాలరెడ్డి పరిస్థితి ఏంటి? వీల్ చైర్ లో ఉంటారా, బెడ్ మీద ఉంటారా? అది మీ పుష్ప 2లోనే చూడండి. కాదు, ఇప్పుడు థియేటర్లో మీరు ఏదైనా చెప్తే సుక్కు గారు వెంటనే కాల్ చేస్తారు, ఏమయ్యా జాలి. ఓకే. డన్. సో అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని పుష్ప 2లో. ఉన్నాను. ఉన్నారు. అయిపోయింది సార్ షూటింగ్ మీ పార్ట్ వరకు? ఎస్ నా You have పోర్షన్ done. ఫినిష్ అయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఇట్ విల్ బి మోర్ పవర్ఫుల్ దాన్ పుష్ప 1. Yeah. ఓకే. డన్. సో అంటే లైక్ మీ ఫేవరెట్ ఒక టాప్ 3 హీరోస్ పేరు చెప్పండి తెలుగులో. సో ఒకటి యాంటాగనిస్ట్, ఇంకొకటి బ్రదర్, ఇంకొకటి యాజ్ అన్ మల్టీ స్టారర్ చేయాలని ఉంది అంటే ముగ్గురు పేర్లు చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్ యాంటాగనిస్ట్. So I want to play antagonist. Don't know. I watched films of everyone, so Yeah. I would love to work with all of them. No, you have to pick 3 sir. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని పేర్లు ఉంటాయి కదా, అట్లా. అల్లు అర్జున్ గారిని వదిలేయాలి. ఆల్రెడీ యూ ప్లేడ్ యాజ్ అన్ యాంటాగనిస్ట్ విత్ అల్లు అర్జున్ గారు. I think Junior NTR, ఓ సూపర్. అండ్ యాజ్ అన్ బ్రదర్? Mahesh Babu. ఓకే సూపర్. అండ్ యాజ్ అన్ కో స్టార్ అంటే లైక్ ఈక్వల్ హీరోస్ లాగా, మల్టీ స్టారర్ హీరోస్ లాగా? వీ కెన్ సే ఫ్రెండ్. సత్యదేవ్తో చేశాను. సత్యదేవ్ గారితో చేశారు, అందుకే సత్యదేవ్ గారు అల్లు అర్జున్ గారిని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత సరే, నాగార్జున గారు అయ్యో ఓకే. అన్నమాట. విజయ్ దేవరకొండ గారు లేదా నాని? చూస్ వన్. నాని గారు. ఓకే డన్. తమ్నేల్ వచ్చింది కదా, విజయ్ దేవరకొండ గారితో వద్దు, నాని గారితో ముద్దు. All are good. It's not that I don't work. I want to work with him and I don't want to work with him. Whenever I see any good actor, I'll go. I'll wish them. So with Vijay Devarkonda is also fine. స్ట్రైట్ తెలుగులో యాజ్ అన్ హీరో ఎప్పుడు వస్తారు మీరు? ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తారా? ఇప్పుడే ప్రొడ్యూసర్ గా ఉన్నారు సార్, నేను కథతో వస్తే మీరు యాజ్ డైరెక్టర్ అవుతారా అని అడగాలి నన్ను. గుడ్ డైరెక్టర్, డెఫినెట్లీ సార్. అండ్ November 22nd జేబ్రా మూవీతో మా ముందుకు రాబోతున్నారు కాబట్టి వీఆర్ వెయిటింగ్ అండ్ వీ హోప్ జాలిరెడ్డిని మించిన క్యారెక్టర్ ఆది అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, సో అందరూ థియేటర్స్కి వెళ్ళి November 22nd జేబ్రా మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.